మిరియాల పీతల వేపుడు. సామానం చేసుకో త్వరగా. పీతలో చూసావా పీతలో బ్రహ్మాండంగానే మాగలేవు. అబ్బాయి నువ్వేం చేస్తావంటే ఆ ప్యాన్ తీసుకున్నావా? కొంచెం పొయ్యి వెలిగించు. వేడెక్కుతుంది కదా, ఈ లోపల మంట తగ్గించుకొద్దుగా. ఈ లోపల ఏం చేద్దామంటే అబ్బాయి, ఏం చేద్దాం? ఇందులో పసుపు, కొంచెం ఉప్పే. పీతలో వేపుడు కదా. ఇదిగో పసుపు వేసాను. అవి అలా గుచ్చిపోతాయి కట్టి ఇలాగని ఇచ్చు ఇందులోనా? క్లీన్ చేసావు కదా నీట్గా? బ్రహ్మాండంగా క్లీన్ చేసాం. ఇప్పుడు విషయం ఏంటంటే కలిపేసావు కదా, ప్యాన్ వేడెక్కింది కదా, ఓకే. మసాలాకి మనం వీటిని వేపుతున్నాం. అబ్బాయి మిరియాలు వేస్తాను, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇందులో తీసి బట్టతోటన్నా తీసి లేదా ఇలా ఉంచి ఒక 6 గరిటెల నూనె, ఉప్పు, పసుపు కలిపిన ఇక పీతలు వేస్తాను. ఉల్లిపాయలు కానీ కరివేపాకు కానీ అల్లం ముక్కలు ఇవన్నీ ముందుగా వేయకుండా పీతలను ఎందుకు వేసామంటే నూనెలో బాగా వేగితే నీ సువాసన అని పోతాయి. తీసే పీతల్ని మంట చిన్న చేయి. ఇప్పుడు ఇదే నూనెలో ఏం చేస్తారంటే ఏం చేస్తారు? కొబ్బరి ముక్కలు వేస్తాను. ఓహో, బ్రహ్మాండంగా పక్క పెట్టేసి చెప్తాను. వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తాను. ఇగో అల్లం ముక్కలు, అదిరిపోద్దా టేస్ట్, సువాసన. కరివేపాకు వేస్తాను.
ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, లోపల వీటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పొడి చేసి తీసుకురా. ధనియాలు, జీలకర్ర, మిరియాలు. వెళ్ళి అబ్బాయి నేను చూసుకుంటాను. వెళ్ళిపోయాను. ఓకే త్వరగా రా అబ్బాయి. దా దా వచ్చాను. దా 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 దా. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది ఇది? ఎక్కడ దాకా? పీతలు వేసి దాకా వచ్చింది. ఇక పీతలు వేస్తాను చూడు ఒకసారి. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. మెల్లగా కలుపు, అన్నింటికి బాగా కలవాలి. నువ్వు తీసుకొచ్చిన మసాలా పొడి వేస్తాను. మిరియాలు, జీలకర్ర, ధనియాలు. మిరియాల సువాసన వస్తుందా లేదా? బాగా బంగారులాగా. ఎందుకంటే మిరియాల పీతల వేపుడు కాబట్టి మిరియాల పొడి ఎక్కువ వేసాం ఇందులో. అబ్బాయి ఇంచి ఆ పొయ్యి ఆర్పేయచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. ఆ స్టీల్ తీసుకుందా. అబ్బాయి మిరియాల పీతల వేపుడు ఎలా తయారు చేసామంటే, ముందుగా పీతల్లో పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మూకుల్లో 6 గరిటెల నూనె వేసి అందులో మనం కలిపి పెట్టుకున్న పీతలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించి అందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో పీతలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి మనం చేసుకున్న మిరియాల, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి పైనుండి కొత్తిమీర వేసి ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మిరియాల పీతల వేపుడు రెడీ.